ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున దక్షిణ ఫిలిప్పీన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.8గా గుర్తించారు. శాంటోస్ నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంప తీవ్రతకు భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రాణ భయంతో ప్రజలు పరుగులు తీశారు. ప్రాణ ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర పరిసర తీరాలకు సునామీ ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో ఫిలిప్పీన్స్ తో పాటు ఇండోనేషియా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ ఈశాన్య తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కొన్ని తీర ప్రాంతాల్లో సాధారణ అలల ఎత్తు కంటే 1 మీటర్కు పైగా సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. దీంతో దక్షిణ ఫిలిప్పీన్స్ లోని పలు ప్రావిన్సుల్లో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. మనం చూడొచ్చు, భవనాలు పేక మేడల్లా కుప్పకూలుతున్న దృశ్యాల్ని 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. అక్కడున్న భవనాలు ఈ భూకంప ధాటికి పేక మేడల్లా కుప్పకూలుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రతని 7.8గా గుర్తించారు. శాంటోస్ నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించడం జరిగింది. తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలు ఒక్కసారిగా ఈ భూకంపంతో భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడున్న ఎత్తైన భవనాలు పేక మేడల్లా కూలిపోతున్న దృశ్యాలు మనం చూసాం. ప్రాణ భయంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రాణ ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర పరిసర తీరాలకు సునామీ ముప్పు ఉందంటూ అధికారులు హెచ్చరించారు. దీంతో ఫిలిప్పీన్స్ తో పాటు ఇండోనేషియా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ ఈశాన్య ప్రాంతాలకు సునామీ హెచ్చరికల్ని జారీ చేసి ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజల్ని కోరారు అధికారులు. మనం చూడొచ్చు, భూకంప తీవ్రత ధాటికి ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలని మనం చూడొచ్చు. అంటే ఒక్కసారిగా ఈ ప్రకంపనలు రావడంతో అక్కడున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓవైపు పేక మేడల్లాగా ఎత్తైన భవనాలు కళ్ల ముందే కుప్పకూలుతుంటే అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీసిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. మరోవైపు భూటాన్ లో భూకంపం సంభవించింది. భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప ప్రభావం భూటాన్, ఇండియాతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఈ విషయాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. ఇండియాలోని అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపించిందని తెలిపింది. ఇండియాకు సంబంధించి అస్సాంకు 252 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 11 గంటల 6 నిమిషాల సమయంలో భూటాన్లో ఉన్న పునాఖా ప్రాంతంలో భూకంపం వచ్చింది. అక్కడ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికి ఈ అలర్ట్ కూడా జారీ అయిందని అధికారులు తెలిపారు. భూటాన్లోని పునాఖా ప్రాంతంలోని 10 కిలోమీటర్ల పరిధిలో భూకంపం సంభవించింది. అక్కడ ఇల్లు వనకడం గుర్తించిన ప్రజలు ఇళ్లు వదిలి బయటకు వచ్చేశారు. అస్సోం, మేఘాలయతో పాటు హిమాలయ పర్వత ప్రాంతంలో భూప్రకంపనలొచ్చాయి.